రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఈ మధ్య కాలంలో కోవా బన్ కి సంబంధించి ఒక వీడియో హల్చల్ అవుతోంది సోషల్ మీడియాలో. మనకి జనరల్‌గా ఇంటి ముందు అండ్ బయట చాలా కనిపిస్తూ ఉంటారు. సైకిల్స్ పైన అవి పిల్లలు తినే తినుబండారాలు అమ్ముతూ కనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అవి ఎప్పుడు చేశారు, ఎన్ని రోజుల వరకు డేట్ ఉంది, ఎక్స్‌పైరీ ఎప్పుడవుతుందో కూడా మనకు తెలీదు. తెలియకుండా చాలామంది పేరెంట్స్ కొంచెం అంత అన్‌ఎడ్యుకేటెడ్ కాని పేరెంట్స్ కూడా అవి కొని పిల్లలకిస్తూ ఉంటారు. దానివల్ల పిల్లల ఆరోగ్యం పైన చాలా ప్రభావం పడుతుంది. వాళ్ళు సిక్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఉన్నాయి కూడా, జరిగాయి కూడా. ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్? ఇదే ఇవాల్టి మన టాపిక్. మాట్లాడదాం. మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే అమ్మ. నమస్తే ఉదయ. అంటే తెలిసో తెలియకో మామూలుగా మన కొంచెం ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, కొంచెం పాపం చిన్న చిన్న అంత ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ లేని వాళ్ళు, వాళ్ళకి తెలీక సైకిల్స్ మీద ఏమైనా ఎళ్తూ ఉంటే అవి పిల్లలకు కొని ఇస్తూ ఉంటారు. కానీ రీసెంట్‌గా మీరు కూడా ఆ వీడియో చూసే ఉంటారు అవును. గదా! హ్మ్. అది బన్‌కి సంబంధించి. అవును. సో, దీనిపైన అవేర్‌నెస్ రావాల్సిన ఛాన్స్ చాలా అవసరం ఎంతైనా ఉంది గదా! అవును. మీరేమంటారు? ఇప్పుడు ప్రతి ఒక ప్రొడక్ట్‌కి దానికి ఇప్పుడు ఒక రూ. 500 వస్తువు మార్కెట్‌లోకొచ్చింది. రూ. 5 వస్తువు కూడా సేమ్ అలాంటిది తయారు చేసి అమ్ముతున్నారు. కదా! ఏది చూసుకోండి. అవును. బట్టలే అవును. గాని, అవును. తినుబండారాలు గాని, స్టీల్ సామాన్లు ఎనీ ఏ టు జెడ్ ఏ హ్మ్. వస్తువు తీసుకున్నా కాస్ట్‌లీ నుంచి లీస్ట్ వరకు అమ్ముతున్నారు. అంటే అది తినేది కాకుండా ఉన్నట్టయితే ఓకే. దానివల్ల ప్రాబ్లమ్ లేదు. తినే వస్తువులకైతే ప్రాబ్లమ్. ఇప్పుడు కోవా బన్ అని చెప్పి కాకినాడ కోవా బన్ను, లేకపోతే రాజమండ్రి కోవా బన్ అని చెప్పి ట్రక్స్‌లో అమ్ముతున్నారు. అదెలా ఉంటుందో నాకు తెలీదు గానీ, ఇప్పుడు కొత్తగా ఈ న్యూస్ సైకిల్ మీద అమ్మడం. హ్మ్. అంటే మేబీ అతను ట్రక్‌లో అమ్మేవాళ్ళు మంచి క్వాలిటీది అమ్ముతూ ఉండుండొచ్చు బహుశా. హ్మ్. మరి వీళ్ళకి ఐడియా వస్తుంది. బన్నేముంది, బన్ను చాలా చీప్ కదా! కొనేసి దాని ఇన్‌సైడ్ ఏదో ఒకటి క్రీమ్‌లాగా రాసేస్తే పిల్లలు తినేస్తారు. హ్మ్. పిల్లలకి కొంచెం తియ్యగా ఉంటే చాలు గదా! ఇష్టపడతారు. హ్మ్. అందుకని జెప్పి కనిపెట్టేసి ఆ వంటకాన్ని తయారు జేసి వాళ్ళు అమ్మేయడం. అమ్మితే ఎలా ఉందంటే దాంట్లో కెమికల్స్ యూజ్ జేస్తున్నారని, ప్రిజర్వేటర్స్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక 2 రోజులు, 3 రోజులు నిలవుంటుంది బన్ననేది. తర్వాత ఫంగస్ వస్తూ ఉంటుంది. హ్మ్. అది రాకుండా ఉండేదనుకో కెమికల్స్ స్ప్రే చేయడం అందులో. హ్మ్. ఇప్పుడు మన వైరల్ అవుతుంది ఒక వీడియో. అందులో అతను ఎవరైతే ఇంటర్వ్యూకెళ్ళాడో అతను చెప్తున్నాడు ఇందులో పురుగులొచ్చాయి అని. హ్మ్. అంటే అది ఎన్ని రోజులయింది తయారయ్యి? అది ఫ్రెష్‌గా కనిపించడానికి ఏదో కెమికల్స్ వాడతారు కానీ ఇన్‌సైడ్ అయితే పురుగులొస్తున్నాయి. హ్మ్. అది ఏ ఏరియాలో వాళ్ళు తింటే మాత్రం పొట్టలు పాడవ్వవా? ఫుడ్ పాయిజన్ అయ్యి ఏదన్నా సీరియస్ అవ్వదా? ఒక్కొక్కసారి ప్రాణాంతకం అవుతుంది గదా! హ్మ్. అందుకని తల్లిదండ్రులు గూడా ఏంటంటే పాపం వాళ్ళు బేర్ చేయలేక ఏదో రూ. 5కి, రూ. 10కి వస్తే కొన్ని పిల్లలకి పెడదామని చూస్తారు. కానీ అందులో ఉన్న మంచి చెడ్డలు వాళ్ళకి తెలియవు. హ్మ్. ఇప్పుడు మనం వెళ్లి చెప్పినా సరే, ఏం చేస్తాం ఇవాళ రేపు అన్నీ అవే కదా! అన్నీ అట్లయితాయా ఏంది అని అంటారు. అట్లా అనేవాళ్ళున్నారు. హ్మ్. వాళ్ళలోనే అవేర్‌నెస్ లేదసలు ఫస్టు. కొనేవాడు ఉంటేనే గదా అమ్ముతాడు. అవును. ఎవరు కొనకపోతే ఏం జేస్తాడు? హ్మ్. దుకాణం మూసుకొని వెళ్ళిపోతాడు. మరి ఆ స్ట్రీట్స్‌లో తిరుగుతూ అతను అమ్ముతున్నాడు అంటే అందరూ కొంటున్నారనే గదా! ఇప్పుడు హ్మ్. పుల్ల ఐస్‌లొస్తున్నాయి గదా! హ్మ్. అవి సండే అయితే చాలు గంట వాయించుకుంటూ వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. హ్మ్. అవి తినేవాళ్ళు పాపం ఆళ్ళు కొనుక్కుంటారు. అందరూ హ్మ్. ఎందుకు కొనుక్కుంటారు? కొనుక్కోరు. మరి వాళ్ళకి ఆరోగ్యం పాడవుతుంది. హ్మ్. అవి ఏం నీళ్లు కలుపుతారో, ఏం రంగులు కలుపుతారో, అవును. ఆ ఐస్ అసలు ఏం ఐసు? హ్మ్. కొన్ని మార్చరీలో నుంచి తీసుకొచ్చిన ఐస్‌ని అవును. వీళ్ళు ఇలా కూడా వాడతారని చెప్పి కొన్ని న్యూస్ హ్మ్. మనం వింటున్నాం. అవును. మరి అది మంచిదేనా? ఎంత బాక్టీరియా, ఎంత ఇన్ఫెక్షన్ వస్తుంది పిల్లలకిది. హ్మ్. పొట్టలో పాడయ్యి ఫుడ్ పాయిజన్ అయిపోదా లోపల? ఇలా ఏదైనా సరే వీధిలో పదార్థాలు, బళ్ళ మీద పదార్థాలు ఏవైనా సరే అంత హైజీనిక్‌గా ఉండనే ఉండవు. మనం ఎగ్జిబిషన్ ఎళ్తే ఎన్ని కనిపిస్తాయసలు. అమ్మో! ఆ అసలది కలర్ ఇంకా స్వీట్స్ డేంజరు. అదెంత అమ్మో! ఆ! చాలా డేంజర్ అది. హ్మ్. అది చూసి రావాలి తప్ప తినకూడదు. ఎప్పుడో వన్స్ అపాన్ ఎ టైమ్ బాగుండేవి ఎగ్జిబిషన్‌లో. ఇప్పుడు హ్మ్. అస్సలు క్వాలిటీ లేదు. అసలు హ్మ్. ఆ పదార్థం చూస్తేనే భయమేస్తుందసలు. హ్మ్. ఆ ఆయిల్ గాని, వాడు తయారు చేసే విధానం గాని, ప్రిజర్వ్ చేసే విధానం గాని, వాడు ఆ చేతులు, ఆ హ్మ్. వ్యవహారం అదంతా చూస్తుంటే దండం ఒకటి పెట్టి వచ్చేయడమే. తినొద్దు. హ్మ్. ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిన వాటర్ కొంచెం గొంతులో పోసుకొని తాగి రావాలి. అవును. అంతే. ఆ సీల్ తీయని బాటిల్స్ కూడా అమ్ముతున్నారు వాటర్ బాటిల్స్.
అదే సీల్ తీసిన బాటిల్స్ మ్మ్. అమ్ముతున్నారు. థ్రెడ్స్ ఉంటాయి కదా, మనం మ్మ్. ఓపెన్ చేసి తాగుతాం. అది మ్మ్. దానికి అది కూడా లేదు. మ్మ్. భయం వేస్తుంది వాటర్ తాగాలన్నా కూడా. ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు బయట నడుస్తున్నదే అది. మన హిందువుల్ని ఏదో విధంగా వాళ్ళని పాడు చేయాలి. మ్మ్. ఇప్పుడు ఈ కేక్ బన్ కేక్ ఏదో అన్నారు కదా, మ్మ్. కోవా బన్. కువా బన్. ఇందులో కూడా ఏదో ఒక మెడిసిన్ పెట్టి అమ్ముతున్నారని చెప్తున్నారు. మొన్న ఏదో ఒక వస్తువు, చాక్లెటా లేకపోతే కేకా ఏదో మ్మ్. అది ఇట్లానే తీసి మొత్తం కేక్ మొత్తం ఓపెన్ చేసి చూస్తే చిన్న చిన్న సీడ్స్ లాగా వచ్చాయి. మ్మ్. అవేంటి మాత్రల్లాగా ఉన్నాయి. పిల్లలు తింటున్నారు కొనుక్కొని. అది మ్మ్. వాడిని పట్టుకొని ఏదో కంప్లైంట్ ఇచ్చారు. మ్మ్. కొద్ది రోజులు అయ్యింది. ఏంటనంటే స్కూల్ పిల్లలకి అవి అమ్మితే వాళ్ళకి తింటే వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ వాళ్ళ పిల్లలు పుట్టకుండా ఉండే విధంగానట. ఓ. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఫెర్టిలిటీ హాస్పిటల్స్ ఎన్నొస్తున్నాయి, మీకు మ్మ్. సంతాన సాఫల్య కేంద్రాలు, వాళ్ళు బాగుపడుతున్నారు. వీళ్ళ ఆరోగ్యాలు ఇక్కడ పాడవుతున్నాయి. పిల్లలు పుడతారో పుట్టరో తెలియదు కానీ హాస్పిటల్స్ బాగుపడుతున్నాయి. మ్మ్. ఇటు అన్య మతస్థులు మన మన హిందుత్వాన్ని, హిందువుల్ని పెరగకుండా ఈ రకమైన పనులు కూడా చేస్తున్నారని ఒక టాక్ ఉంది. మ్మ్. కాబట్టి ఇలాంటి ఫుడ్స్ ఏవి కూడా ఎవరు అమ్ముతున్నారు, అసలు ఆ పదార్థం దేంతో తయారు చేశారు, మ్మ్. దాని మీద ఏమి ఎక్స్పైరీ డేట్ ఉండదు, ఏమీ ఉండదు. మ్మ్. వాటి చేతులు కూడా ఎలా ఉంటాయో మనకు తెలీదు. దాన్ని మధ్యలో కట్ చేసి అదేదో క్రీమ్ లాగా రాసి ఇలా ఇచ్చేస్తున్నాడు. మ్మ్. మరి ఎంత దారుణం అది. అది రోగమే రావచ్చు, లేకపోతే మన హిందువులు సంతతి పెరగకుండా ఉండాలని చెప్పి అందులో ఏదైనా పెట్టినా పెట్టచ్చు. వాడిని పట్టుకుంటే కూడా వాడు పారిపోయి వాడి క్యాప్ వాళ్ళు పెట్టుకుంటారు కదా, మ్మ్. ముస్లిం. ఆ ఆ, క్యాప్స్, ఆ, అది వెంటనే పెట్టేసుకుని తల మీద ఆ. వాడు వాళ్ళ వాళ్ళ పెద్ద దగ్గరికి వెళ్ళాడని చెప్పి టాక్. మ్మ్. వెళ్ళిపోయి ఇక్కడ ఇలా 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 జరిగింది నేను అమ్ముతుంటే అని సమాచారం వాళ్ళకి ఇచ్చినట్టు మ్మ్. మనకి రిపోర్టర్స్ చెప్తున్నారు. మ్మ్. మరి ఇది వాడు చేసింది నిజంగా నువ్వు వ్యాపారం కోసమే వచ్చావా, లేకపోతే హిందువుల్ని నాశనం చేయాలని వచ్చావా? మరి మన వాళ్ళు ఎందుకు కొనుక్కుని తినాలి? అంటే బీదరికంలో ఉన్న వాళ్ళు టెంప్ట్ అవుతుంటారు. మ్మ్. బీదరికంలో ఉన్న వాళ్ళు అయినా సరే ఈ వీడియో ఎవరన్నా చూస్తే మ్మ్. ఇంట్లో వండిన పదార్థాలే పిల్లలకి ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. కానీ ఇలాంటి కొన్ని మాత్రం పెట్టకండి. మ్మ్. ఇది ఆరోగ్యాలు పాడవుతాయి, ఒకసారి మ్మ్. ప్రాణాంతకం అవుతుంది. తర్వాత ఇదొకటి. అప్పుడు ఒకసారి మోమోస్ తిని ఎంతమంది ఒక అదే అంటున్నా. లేడీ చనిపోయింది కదా. అవును, ఇలా చాలా జరుగుతున్నాయి ఇంత మనకు జరిగినా తెలియకుండా. కానీ ధైర్యంగా బయట తింటున్నారు. అవును. అసలు అవును. ప్రాణాలు పోతున్నా అవును. పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఇలాంటి పదార్థాలు కొనుక్కొని తినటం వల్ల హిందువులు సంతతి పెరగకుండా ఉండడానికి వాళ్ళు ఏదో మందు పెడుతున్నారు అందులో. మ్మ్. కాశీ క్షేత్రంలో కూడా మనం విన్నాం కదా ఇది, మ్మ్. అందులో పిల్స్ అమ్మారు అని చెప్పి మ్మ్. అదేదో పదార్థం కొనుక్కొని తిన్నారు. మేళా జరిగింది కదా, కుంభమేళా. మ్మ్. కుంభమేళాలో బయటపడ్డాడు, అరెస్ట్ చేశారు కదా అతన్ని. అవును అనుకుంటాను. అది ఎందుకు హిందువుల్ని నాశనం చేయాలనుకోవడం? మరి అప్పుడు మనం కదా జాగ్రత్తగా ఉండాలి. మ్మ్. మరి మన జాగ్రత్తలో మనం ఉండాలి, అవతల వాడిని తప్పు పట్టాలి పరిస్థితి కూడా లేదు. అది వాడు పొట్టకూటికి వాడు అమ్ముకుంటున్నాడు అని చెప్తాడు. మనం ఏం చేయాలి? మనం కొనకూడదు. ఆ Correct. 10 రూపాయలతోటి నువ్వే శనగపిండో తీసుకొచ్చి పిల్లవాడికి ఏదన్నా ఇంట్లో వండి పెట్టు, హాయిగా ఉంటుంది. మ్మ్. అంతేగాని ఆ అడ్డమైనవన్నీ కొని పెడితే ఒక రోజుదా, రోజు ఏదో ఒకటి పెట్టాలి కదా పిల్లలకి. మ్మ్. రోజు ఏమేమి పెట్టేస్తావు? కాబట్టి ఆరోగ్యం చూసుకోండి ఉన్నంతలోనే అని నేను చెప్తున్నా. మనం ఒకసారి పండగలని అబ్జర్వ్ చేస్తే చాలా పండగలకి ఉపవాసం ఉంటారు. అవును. అండ్ కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు కూడా సోమవారం ఉపవాసం అని, మంగళవారం ఉపవాసం, ఒక్కొక్క దేవుడి పేరిట ఫాస్టింగ్ ఉంటారు. అసలు ఈ ఫాస్టింగ్ అనేది ఎందుకు పెట్టారు? ముఖ్యంగా పండగల పూట. ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా, ఎందుకు ఫాస్టింగ్ ఉండాలి? అంటే ఎందుకు పెట్టారనే దానికి ఇటు భక్తి, ఇటు ఆరోగ్యపరంగా పెట్టారు. ముఖ్యంగా అంటే మనం ఆరోగ్యపరంగానే వదిలేస్తున్నారు చాలామంది. అంటే మూఢంగా భక్తిలో మునిగిపోతున్నారు. అంటే చేస్తేనేమో డీప్గా వెళ్ళిపోతున్నారు, లేకపోతే పూజలు చేయని వాళ్ళు ఉన్నారు. దీనికి ఏంటంటే మనము కొంతమంది వాటర్ కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు నేను కూడా దేవీ నవరాత్రులు వస్తే 10 days కూడా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 2-2:30 వరకు వాటర్ కూడా తాగేదని కాదు. అంటే ఏంటంటే మనకి దేవుడి మీద భక్తి ఆ రేంజ్లో ఉంటుంది. దేవుడికి మనము ఇంత ఏమీ తినకుండా నిష్టగా చెయ్యాలి, ఇలా చేస్తే మనం అనుకున్నవి నెరవేరుతాయి, అమ్మవారు కానీ లేకపోతే అయ్యవారు దేవుడు కానీ మనకి కనికరించి మన కోరికలు నెరవేరుస్తారు, మన కష్టాలు తీరుతాయి అనే భావంతో చేస్తారు. ఆ భావంతో చేసినప్పుడు ఏమవుతుందంటే ఆకలి దప్పులు ఉండవు. కానీ ఇటు సైంటిఫిక్గా ఇప్పుడు మన వైద్యపరంగా చెప్పుకోవాలి అని అంటే ఆరోగ్యపరంగా అది చాలా చెడు చేస్తుంది మనకి.
ఇది తెలియని రోజుల్లో అలాగే పెద్దవాళ్ళు కూడా చెప్పేవారు, ఉపవాసం ఉండే చేయాలి, పూజ అయ్యే వరకు ఏమీ తినకూడదు, అది ఇదని చెప్పేవారు. మాకు చిన్నప్పుడు వినాయక చవితి పండగ వస్తే పిల్లల పండగ కదా, దానికి మా అమ్మగారు మాకు ఉపవాసం ఉంచేవారు. వినాయక చవితి అంటే చవితి గడియలు వచ్చే వరకు పూజ కూడా చేయరు కదా, ఫలానా ముహూర్తంలో దేవుణ్ణి కూర్చోబెట్టాలి, పూజ చేయాలి. ఆ టైం వరకు మేము చిన్నపిల్లలు ఆగలేకపోయేవాడు. నేను డామ్ అని కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. అయినా సరే మమ్మల్ని లేపి కొంచెం పాలు తాగిచ్చి కూర్చోబెట్టేవారు పూజ అయ్యే వరకు. అట్లా అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో పిల్లలతో కూడా అవి చేయిస్తారు కాబట్టి పిల్లలకి కూడా అటువంటి అంత ఆ రేంజ్లో భక్తి అనేది లోపల ఉంటుంది. ఉండటం వల్ల వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు, పూజలు చేస్తూనే ఉంటారు. రాత్రైనా పగలైనా ఎంతసేపు అయినా ఉపవాసం ఉంటారు. వాష్రూమ్కి కూడా వెళ్లకుండా అలాగే పూజల్లో ఉండేవాళ్ళు ఉన్నారు. అయితే ఏంటంటే రాను రాను కాలక్రమేణా మనకి ఒంట్లో శక్తి తగ్గడం కానీ, ఆహారంలో స్ట్రాంగ్నెస్ లేకపోవడం కానీ, మనకి ఇమ్యూనిటీ లేకపోవడం కానీ, ఊరికే వచ్చే వైరస్లు, రకరకాల వేరియంట్స్, రోగాలు, ఇవన్నీ రీత్యా ఆలోచిస్తే ఉపవాసాలు ఎలా చేయాలి అనే దానికి రెమెడీస్ చాలా ఆలోచించారు. అంటే ఇది ఉపవాసం అనేది ఆరోగ్యపరంగా కూడా పెట్టారు పెద్దలు అనే విషయం ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. నిజం అయి ఉండొచ్చు కూడా ఆ రోజుల్లో. ఇది ప్లస్ భక్తి రెండు పెట్టుంటారు. అయితే ఉపవాసం అనేది దానికి కూడా ఒక పద్ధతి ఉంది. అసలు అందరికీ తెలిసిందే అయినా మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. అంటే దగ్గర, వాసం అంటే మనం నివసించడం, దేవుడికి దగ్గరగా మనం నివసించడం. అంటే దేవుడికి దగ్గరగా మనం ఉంటూ దేవుడిని స్తుతిస్తూ, దేవుడి పనులు చేస్తూ, దేవుడి పూజా కార్యక్రమాలన్నీ మనం ఏర్పాట్లు చేసుకుంటూ ఆ దేవుడి యొక్క ఇదిలో మనం గడపాలి ఆ రోజంతా. దాని పేరు ఉపవాసం అని అంటారు. మనం ఏం చేస్తున్నాం, ఏమి తినకుండా కటిక ఇదిగా ఉండిపోయి ఊరికే పూజలు చేస్తూ ఉంటాం. అంటే మనం అప్పుడు ఎలా అంటుందంటే భక్తి ఏమో దేవుడి మీద, చిత్తమేమో తిండి మీద, లేకపోతే గుడి బయట వదిలిపెట్టిన చెప్పుల మీద ఉంటుంది మనకి. అలా కాకూడదని చెప్పి ఈ మధ్య ఉందిలే, చాలా కాలం నుంచి కొన్ని మార్చారు శాస్త్రాలు. దానికి కొంచెం పండు ఫలం తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు, కొంచెం టీయో కాఫీయో తాగొచ్చు, ఇలా అని చెప్తున్నారు. వాటితో కూడా ఆగుతుంది ప్రాణం, మనకేమంత ఆకలి అనిపించదు. అయితే ఏంటంటే మనం శివరాత్రి అనగానే 2 రోజులు పండగగా జరుపుకుంటాం కదా. ఈరోజు పొద్దుట నుంచి ఉపవాసం ఉంటాము, రాత్రంతా జాగరణ ఉంటాము, మళ్ళీ అర్ధరాత్రి లింగోద్భవం సమయంలో అభిషేకాలు, అర్చనలు చేస్తాము, దైవ దర్శనాలు ఉంటాయి. చాలామంది గుళ్ళల్లోనే ఉండిపోతారు, సాయంత్రానికి వచ్చి గుళ్ళో ఉండిపోతారు. ఆ ఉదయం నుంచి కూడా ఒక శివరాత్రి రోజు చూస్తే గనక మనకి ఉదయం నుంచి తెల్లవారే వరకు కూడా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి, ఆగవు అసలు, అవి ఆగవు. కాబట్టి అందరూ ఏ టైంలోనైనా సరే గుడికి వెళ్ళి అభిషేకాలు చేయిస్తూనే ఉంటారు. మనకి ఇక్కడ కంటే కూడా తమిళనాడులో బాగా కనిపిస్తుంది ఇది మనకి. మీరు మధ్యాహ్నం 3ంటికి వెళ్ళినా సరే అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. అది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇక ఈవినింగ్ అవుతుంది, ఉదయం చేయించుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు, మెల్లగా రిఫ్రెష్ అయ్యి ఇంట్లో మళ్ళీ దీపాలు పెట్టుకుని అన్ని పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకుని గుడికి బయలుదేరి వస్తారు. మనకి ఇక్కడ ఒక పండగన్నా లేకపోతే ఒక దేవుడికి సంబంధించిన శివరాత్రి కంప్లీట్గా దేవుడికి మాత్రమే చెందింది. మిగతా పండగలు ఉన్నాయంటే మనం జస్ట్ నామినల్ పూజ వరకే ఉపవాసం ఉండి పిండి వంటలు తయారు చేసుకుని తినేస్తాం, అది పండగలు. శివరాత్రికి వచ్చేటప్పటికి మనం ఏమీ తినకుండా దేవుడి మీదే భక్తి పెట్టే రోజు అది. దీన్ని మనము ఎలా చేస్తామో మన అందరికీ తెలుసు. తమిళనాడులో ఎలా చేస్తారో తెలుసా, వాళ్ళు దైవ కార్యక్రమం మీదనే మనసు పెట్టి ఉంచుతారు. అసలు వాళ్ళు ఏ పండగ వచ్చినా సరే, ఒక శివరాత్రి అని కాదు, ఏ పండగ వచ్చినా సరే ఫస్ట్ పొద్దున్నే నిద్ర లేచి స్నానాలు చేసి పిల్లలకి స్నానాలు చేయించి, పిల్లలకు కూడా 5 ఏళ్ల బాబుకి కూడా పంచెలు కడతారు వాళ్ళు. వాళ్ళని విభూది ధారణ చేయించి గుళ్ళకి తీసుకెళ్తారు. గుళ్ళకి తీసుకెళ్ళి గుళ్ళో అభిషేకాలు, పూజలు, అర్చనలు అన్నీ అయిన తర్వాత ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసి పిల్లలకి పెడతారు. అది దీపావళి అవనివ్వండి, వినాయక చవితి అవనివ్వండి, దసరా అవనివ్వండి, ఏ పండగ అయినా సరే ఫస్ట్ దైవ దర్శనం ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇంకా దేవుణ్ణి ఎంత బాగా కొలుస్తారు. ఇంకా శివరాత్రి రోజైతే ఉదయం నుంచి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయని చెప్పాను కదా. ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి వీళ్ళు మంచిగా పూజలకు రెడీ చేసుకుని గుడికి బయలుదేరుతారు అందరూ. ఎలా అంటే మనం ఒక పిక్నిక్కి అందరం కలిసి సరదాగా ఎలా వెళ్తామో అలా కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకుని, తలనిండా పువ్వులు పెట్టుకుని, విభూది ధారణ చేసి, పూజా సామాగ్రి తీసుకుని, పిల్ల, మేక, పెద్ద, చిన్న అందరూ బయలుదేరుతారు. చూస్తే ఎవరైనా వాళ్ళే పెళ్ళికి వెళ్తున్నారా అన్నంత సందడిగా ఉంటుంది అనమాట. చూస్తే వాళ్ళు గుళ్ళో ఉంటారు.
ఏంటి అక్కడ భజనలు చేస్తూ దేవుడికి గుళ్ళోకి వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ మళ్ళీ వచ్చి అక్కడ ఎలా ఉంటాయంటే గుళ్ళు కూడా ఇలా ఉండవు, హిస్టారికల్ టెంపుల్స్ అక్కడంతా ఏన్షియంట్ అనమాట బాగా. చాలా పెద్ద ప్రాంగణాలు ఉంటాయి, అంతా గడ్డి పరుచుకొని వీళ్ళు వెళ్ళి ఆ గడ్డి మీద కూర్చుంటారు. కూర్చొని దేవుడి పుస్తకాలు తీసి చదవడమా, పిల్లలకి చదివించడమా, ఇంకా అదేంటే శివుడి భజనలు చేయడమా, ఇలా చేస్తూ ఉంటారు. ఇంకా ఒక పక్కనేమో ఒక మోహిని భస్మాసుర లాంటి నృత్య రూపకాలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకొక పక్కన సంగీత కచేరీలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అవి చూస్తూ అన్ని దేవుడికి సంబంధించినవే. ఇప్పుడు దేవుడి నామస్మరణతోటి, దేవుడి యొక్క మంత్రాలతోటి, వాటి యొక్క భజనలతోటి గడపడమే ఉపవాసం అంటే, ధ్యానంతో ఏదైనా సరే. వీళ్ళు అవన్నీ చూస్తూ అవన్నీ ఒక పక్కన ఎంజాయ్మెంట్గాను ఉంటుంది, అవన్నీ దేవుడివే. మనం కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఉంటారు. పిల్లలు కూడా అల్లరి చేయరు అక్కడ. నేను డిఫరెన్స్ చెప్తున్నా. మన వాళ్ళు ఏంటంటే ఏదో కాసేపు వెళ్ళొచ్చి దీపాలు వెలిగించేసి ఇంటికి వచ్చేస్తాం. అక్కడ అలా కాదు, తెల్లవారే వరకు గుళ్ళో ఉంటారు. ఈ లోపల ఏం చేస్తారంటే ఆ గుడికి సంబంధించిన వాళ్ళు, ట్రస్ట్ వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అని కొద్దిగా ఇంత చిన్న చిన్న వాటిలతో బాదం మిల్క్ అని చెప్పి, తర్వాత కాసేపు బాదం పప్పులు, కాసేపు కిస్మిస్లు, కాసేపు జీడిపప్పులు అన్నీ పెడుతూ ఉంటారు. ఇంకా ఎవరన్నా దేవుడికి మొక్కుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం పులిహోర, వాళ్ళకి సంబంధించినవి ఏమైనా అప్పాలు లాంటివి తయారు చేసి తీసుకొస్తుంటారు. అవి తల ఒకటి పెడతారు. అవేం కడుపు నిండిపోదు. అంతంత పులిహార పెడతారు, అదేం కడుపు నిండిపోదు. అది ఎట్ ఎ టైం పెట్టరు. ఇప్పుడు ఇన్ని డ్రై ఫ్రూట్స్ మీకు ఇచ్చారు అని అంటే మళ్ళీ ఒక 15 గంట 20 నిమిషాలు తర్వాత మళ్ళీ వస్తారు. వచ్చి కొద్దిగా బాదం మిల్క్ ఇస్తారు వేడివేడిగా. ఏంటంటే ఆ నామస్మరణ చేసి చేసి గొంతు ఎండిపోయినట్టుగా తయారవుతుంది కదా, వాళ్ళకి నీరసం రాకుండా పాలల్లో అట్లా బాదం మిల్క్ కలిపి వేడివేడిగా ఇస్తారు. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత వచ్చి మళ్ళీ ఏమన్నా ఇస్తూ ఉంటారు. అలా వాళ్ళకి ఆకలి లేకుండా చేస్తారు. అలానే కడుపు నిండి నిద్రపోవడం కాదు. ఏముంది, పచ్చని గడ్డి కదా, హాయిగా నిద్రపోవచ్చు, కానీ నిద్ర రాదు వాళ్ళకి. కొంచెం అరగంటకు ఒకసారి తీసుకుంటారు. చక్కగా దైవనామస్మరణతోటి దద్దరిల్లుతూ ఉంటుంది ఆ ప్లేస్ అంతా. నాకైతే ఈ శివరాత్రికి కూడా నాకు చెన్నై వెళ్ళాలనిపించింది. నాకు చెన్నై చాలా ఇష్టమైన ప్లేస్ అన్నమాట, కానీ అది కుదరలేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. శివరాత్రికి అక్కడ ఉండాలనిపిస్తుంది. అది ఉపవాసం చేసే పద్ధతి. ఇటు పూజలు, భజనలు, అభిషేకాలు, పక్కన గర్భగుళ్ళు అవుతూ ఉంటాయి. వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. ఓ పక్క నుంచి చిన్న చిన్నగా ప్రసాదాలు కొంచెం పెడుతూ ఉంటారు. చక్కగా పిల్లలతో కూడా చేయిస్తూ ఉంటారు. ఓ పక్కన నృత్య రూపకాలు చూస్తూ ఉంటారు. ఒక పక్కన దేవుడికి సంబంధించిన భజనలు, ఆ కార్యక్రమాలు అన్నీ దేవుడికి సంబంధించి జరుగుతూ ఉంటాయి. అది ఉపవాసం చేసే పద్ధతి. దానివల్ల ఏమవుతుంది, నిద్ర రాకుండా ఉంటుంది, ఆకలి వేయదు, భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటాము, మన ఆరోగ్యం కూడా ఏమీ పాడవదు. ఈ విధంగా మనకి ఇక్కడ గుళ్ళల్లో అంత ఇది లేకపోయినా మన ఇంట్లో కూడా పాటించుకోవచ్చు. అబ్బా ఇంట్లో అయితే నిద్ర వస్తుందండి, శివరాత్రికి ఏదో దక్షయజ్ఞము అలాంటి సినిమాలు కూడా వేస్తూ ఉంటారు జాగరణకి అని అంటూ ఉంటారు. పోనీ మీకు నచ్చిన విధానంగా ఎలా అయినా సరే మీరు జాగరణ ఉండాలనుకుంటే ఉండొచ్చు, కానీ కొంతమంది ఉండలేకపోతారు. 2వ జాము వరకు 3వ జాము వరకు ఉండి నిద్రపోతూ ఉంటారు. అది వాళ్ళ ఓపిక. అసలైతే మిట్ట అర్ధరాత్రి 12 గంటలకి 1 గంట సమయంలో లింగోద్భవం అయిందని చెప్తారు. అప్పుడు ఆ గర్భగుడిలో గంటలు మోగించి అభిషేకాలు మళ్ళీ చేస్తారు. ఈ వచ్చిన జనం అందరూ మళ్ళీ అక్కడ మరొకసారి దర్శనానికి అన్నమాట. అవన్నీ అయిన తర్వాత అప్పుడు గుడి తలుపులు దగ్గరకు వేస్తారు, వీళ్ళందరూ వెళ్తారు. అప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ మనము జాగరణ చేయటమా, స్నానాలు చేసి మళ్ళీ వేకువజాము అంటారు కదా, మళ్ళీ ఒక పూజ చేసుకోవడమా, ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే అలా చేయాలి. కానీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని కొంతమంది చూసారంటే మొఖాలు ఇలా పీక్కుపోయి, గొంతులు ఎండిపోయి, బొంగురుపోయి, జలుబులు వచ్చేసి నానా గందరగోళం అయిపోతూ ఉంటుంది. మనం గుడికి వెళ్ళి అంత ఇదిగా మనకి అవ్వకపోయినా ఇంట్లో ఒక 4-5 కలిసి చేసుకుంటే అదే సందడి వస్తుంది. చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఇటు భక్తి, ఇటు మనకి ఎంటర్టైన్మెంట్ అన్నీ జరుగుతాయి అన్నమాట. ఏది కూడా మనకి లోటు జరగకుండా హాయిగా హ్యాపీగా శివరాత్రి జరుపుకోవచ్చు. ఇంకా ఇలా ఉపవాసం ఉండటం అనేది, వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండటం అనేది ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిది. అందుకని డీటాక్స్ అయ్యి బాడీ అంతా బ్యాలెన్స్ చేసుకుంటుంది. చెప్తారు చూడండి, మనము ఎక్కువగా స్ట్రెయిన్ అయినా, హెవీ ఫుడ్ తీసుకున్నా అది మనకి ఒక సిక్నెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అది బాడీ తనకి తానే రిపేర్ చేసుకుంటుంది. అందుకని వారంలో ఒకరోజు ఉపవాసం ఉండటం వల్ల
బాడీకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇన్నర్ డాక్టర్ ఒకరు ఉంటారనమాట. అది ఏం చేస్తుందంటే మనకి బాడీని మొత్తం రిపేర్ చేస్తుంది. రిపేర్ చేసి మళ్ళీ మనకి పర్ఫెక్ట్గా కండిషన్లో పెడుతుంది. అందుకని ఒక రోజు వారానికి ఫుల్గా ఉపవాసం ఉంటే వాటర్ తీసుకోవచ్చు, లేకపోతే కొంతమంది హనీ వాటర్ తీసుకోమని చెప్తారు. ఇలా అన్నమాట. ఓన్లీ వాటర్ థెరపీ లాగా చేసుకుంటూ ఉంటే మనకేం ఒక రోజులో నీరసం ఏం వచ్చేది. బాడీ మొత్తం ఫుల్ రిపేర్ అయ్యి నెక్స్ట్ డేకి మనకి రెడీ చేస్తుంది అనమాట. మళ్ళీ మనం ఆ ముందు రోజు కంటే కూడా ఇంకా ఉత్సాహంగా మనం కదలగలుగుతాం. అందుకని కూడా ఉపవాసాలు అనేవి పెట్టారు మన పెద్దలు. ఓకే. ఇలా ఇలా ఏదో ఒక పండగ సందర్భంలో. ఇంకా చెప్పాలంటే మన శనివారం ఉపవాసం అంటాం కదా వెంకటేశ్వర స్వామికి. ఆ రోజు ఫుల్ డే ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు, హాఫ్ డే ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఉపవాసం పెట్టడంలో ఉద్దేశం ఇది కూడా అనమాట. కాబట్టి ఉపవాసం కూడా మంచిదే, దిగులు పడకుండా కంప్లీట్గా తినకుండా మీరు ఉపవాసం ఉన్నా భక్తి ముక్తి రెండు వస్తాయి. సెమీగా ఉంటే కూడా మీకు ఎవరికైనా ఆరోగ్యం బాగోని వాళ్ళకి ఇది ఇలా కూడా బ్యాలెన్స్ అవుతుంది. కొద్దిగా ఏదన్నా కొంచెం కొంచెం తీసుకుంటూ మనం పూజలు చేసుకుంటే తప్పు లేదు. రైట్. చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ.